హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అయినా, దసరా నవరాత్రులు అయినా, వేరే మీ ఇంట్లో ఏ పెద్ద పూజకి అయినా అమ్మవారిని ఆహ్వానించడానికి అమ్మకి ఇష్టమైన అందమైన మెలికల ముగ్గు ఈజీగా 5-10 నిమిషాల్లో ఎలా వేయాలో ఈ వీడియోలో వివరిస్తాను. మెలికల ముగ్గు అంటే వామ్మో అనేవారు కూడా ఈజీగా వేసేయవచ్చు. మొదట 13x13 చుక్కలు పెట్టాలండి. అంటే 13 చుక్కలు 13 వరుసలు ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెట్టాలి. తరువాత 4 వైపులా 5, 3, 1 చుక్కలు పెట్టండి. మొత్తం 13 చుక్కలు కదా. ఎగ్జాక్ట్గా మధ్యలో అంటే 7వ చుక్క దగ్గర ఇంకో వరుస చుక్క పెట్టి అటు ఇటు 2 చుక్కలు, తరువాత వరుస 3 చుక్కలు, తరువాత వరుస 1 చుక్క పెట్టాలి. ఇప్పుడు అసలు ముగ్గు స్టార్ట్ చేద్దామండి. 5, 3 చుక్కలు పెట్టాం కదా, వాటికి మెలికలు పెట్టాలి. ఒక చుక్కకి ఒక రౌండ్ చుట్టి కింద వరుసకు వచ్చి సైడ్కి రౌండ్ చుట్టి తరువాత వరుసకి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి 2 రౌండ్స్ చుట్టి కింద వరుసకు వెళ్ళాలి. ఈ కింద వరుసలో పాము మెలికలు తిరిగినట్టుగా మెలికలు వేసేయడమే అండి 6వ చుక్క వరకు. చాలా ఈజీ ఇదైతే. మళ్ళీ 5, 3, 1 చుక్కల దగ్గర మెలికలు తిప్పుతూ కిందకి తీసుకురావాలండి. ఇదే విధంగా చుట్టూ వేయాలి. ఇది కొంచెం జాగ్రత్తగా వేయాలండి, మిగతాదంతా డెడ్ ఈజీ అండి. మెలికల ముగ్గులకి మా అమ్మే ఇన్స్పిరేషన్ అండి. అమ్మ ఎక్కువగా మెలికల ముగ్గులే వేసేది. చిన్నప్పుడు నేను చాలా ట్రై చేసేదాన్ని, నాకైతే అస్సలు వచ్చేది కాదు. ఎలా తిప్పుతున్నారు ఇన్ని మెలికలు, ఎలా గుర్తుంటాయి అనిపించేది. ఇప్పుడైతే ఈ మెలికల ముగ్గులంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైనా మూడ్ బాగోపోయినా కూడా బుక్కు పెన్సిల్ పట్టుకొని మెలికల ముగ్గులు ట్రై చేస్తూనే ఉంటాను. అంత ఇష్టం ఇప్పుడైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ 5 చుక్కలు కలుపుతూ ఒక బాక్స్ గీయాలండి. పైన ఒక చిన్న రౌండ్ వేయాలి. ఇంతే అండి. మొత్తం చుక్కలు అన్నీ కూడా ఒక బాక్స్ పెట్టడం, ఒక రౌండ్ పెట్టడం. కాకపోతే ప్రతి లైన్ చివరికి వచ్చాక డైరెక్షన్ మారుతుందండి, అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఇలా 3 వరుసల్లోనూ బాక్సెసే వస్తాయండి. అంతే అండి. ఈ ముగ్గు చాలా సింపుల్, కానీ లుక్ అయితే అద్దిరిపోద్ది. ఇంకా మీ ఓపిక బట్టి ముగ్గు చుట్టూ బార్డర్స్ కూడా వేసేయండి. ఒకసారి పేపర్ పైన వేసి చూసుకుని అప్పుడు గుమ్మంలో ముగ్గు వేయండి. మనకి ఏదైనా పూజ ఉన్నప్పుడు చాలా వర్క్స్ ఉంటాయి. ఆ టైంలో ముగ్గుకి ఎక్కువ టైం కేటాయించలేము. ఇలా ఈజీగా వేయగలిగి పెద్దగా కనిపించే ముగ్గులే పూజలు ఉన్నప్పుడు వేసుకుంటాను. అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు అంటే చిన్న చిన్న ముగ్గులతో ఎలా ఆహ్వానిస్తాం చెప్పండి? పెద్ద ముగ్గు వేయాల్సిందేగా. ఇలా ఈజీగా ఉండే మెలికల ముగ్గుల కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.